దొంగలు ఫోర్టిఫైడ్ గువ్వలు పట్టిస్తున్నది ఫోర్టిఫైడ్ కరెన్సీలే. రసాయనిక పరీక్షల్లో తేలుతున్న రంగు రేషన్ బియ్యంగా నిర్ధారణ. ఇప్పటికే వందల దాడులు, కేసులు. మంత్రి నాదెండ్ల సారథ్యంలో తనిఖీలు. 215 కోట్ల విలువైన రేషన్ బియ్యం స్వాధీనం. అడ్డంగా దొరికిపోతున్న రేషన్ మాఫియా. బియ్యం దొంగలట, ఫోర్టిఫైడ్ గువ్వలట, పట్టిస్తున్నది ఫోర్టిఫైడ్ కరెన్సీలే అని చెప్పి ఇచ్చారు. దీనికి సంబంధించి పేద ప్రజల్లో పోషకాహార లోపాలను నిరోధించే రోగ నిరోధక శక్తిని పెంచేందుకు చౌక ధరల దుకాణాల ద్వారా వారికి పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యంలో ప్రభుత్వం గత కొన్నేళ్లుగా కలుపుతున్న ఫోర్టిఫైడ్ రైస్ కార్నెల్స్ ఇప్పుడు రేషన్ బియ్యం అక్రమ ఎగుమతిదారులను పట్టిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువు తీరగానే రాష్ట్రంలో రైస్ మాఫియాపై ఉక్కుపాదం మోపింది. పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం నిల్వలు, గౌడౌన్లపై అధికారుల్లో కలిసి దాడులు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రైస్ మాఫియాపై పూర్తిగా అణిసివేస్తామని ప్రకటించారు. ఈ బియ్యం ఎగుమతులు అవుతున్న కాకినాడ పోర్టు పరిసరాల్లోని గోదాముల్ని మంత్రి స్వయంగా పరిశీలించిండట. 119 రైస్ మిల్లు, 76 గోదాముల్లో అధికారులు దాడులు చేశారట. 51.427 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇది మొత్తానికి ఈ రేషన్ బియ్యం మాఫియా అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తునండి. అసలు ఈ మాఫియాకి ఎక్కడ ఎండు పడిద్ది, ఎక్కడ ఎండు కాడు పడిద్ది, అసలు ఎక్కడ దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలనేది ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇదే పరిస్థితి. ఇప్పుడు కొత్తగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ నుంచి ఉన్న కాబట్టి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అది ఒక ప్రత్యేకమైన ఎజెండాగా పెట్టుకుంటూ రేషన్ బియ్యం మాఫియా అనేది పూర్తిగా ఉక్కుపాదం మోపాల్సిందే దానిపైన. కానీ విచిత్రం ఏంటంటే ఏ గవర్నమెంట్ కైనా తెలవాల్సింది, మీరు ఉక్కుపాదం మోపాలంటే ఈ ఫోర్టిఫైడ్తోనూ ఇంకో దాంతోనూ ఆగదు. ఆగాల్సిందల్లా మీరు రేషన్ బియ్యాన్ని సన్న బియ్యం పంపిణీ చేయాలి అనేది ప్రజలు కోరుకుంటున్నారు. సన్న బియ్యం ప్రజలు తినటానికి అవకాశం ఉన్న బియ్యాన్ని మీరు పంపిణీ చేయగలిగితే ఈ మాఫియా దాని అంతటా అదే కుప్పకూలిపోద్ది. ఎందుకంటే ఎవడు బియ్యం అమ్మడు. రేషన్ బియ్యం రేషన్ షాపులో తీసుకొని మళ్ళీ అమ్మే పరిస్థితి ఉండదు. ఎందుకంటే సన్న బియ్యం కాబట్టి తినే అవకాశం ఉంది కాబట్టి తింటారు. ఆ పరిస్థితి లేనందువల్లనే ఇవాళ ఇగో ఈ మాఫియా ఉంది. మీరు ఎన్ని విజిలెన్స్ దాడులు చేయండి, ఎన్ని తనిఖీలు చేయండి, ఎన్ని స్క్వాడ్లు పెట్టండి, ఇది జరుగుతూనే ఉంటుంది, జరుగుతూనే ఉంది కూడా. కొన్ని దశాబ్దాలుగా దానిపైన ఏదో చేయాలని వచ్చిన ప్రభుత్వంలో ఏదో ఒక స్టెప్ తీసుకుంటుంది, కానీ అది సక్సెస్ అవ్వట్లేదు. వీటన్నిటికంటే ఈ విజిలెన్స్ పైన ఖర్చు దండగా, తనిఖీల పైన ఖర్చు దండగా, దీనిపైన అధికారులు జీతాలు దండగా, దీనికంటే కూడా మీరు ఇచ్చే బియ్యమే క్వాలిటీ బియ్యం ఇస్తే, తినే బియ్యం సన్న బియ్యం ఇస్తే ఇగో ఈ ఎగుమతులు, ఈ వ్యవహారం మాఫియా ఆటంతటా అయ్యే బంద్ అవుతుంది. ఎవడు బంద్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు రేషన్ షాపులో తెచ్చుకుంటూ తింటారు. ఇది అసలు చేయాల్సింది చేయకుండా, జబ్బుకి వేయాల్సిన మందు వేయకుండా ఏదేదో వేస్తారో తప్ప అసలు వేయాల్సిన మందు ఏంటంటే సన్న బియ్యం పంపిణీ చేయాలి. దానిపైన ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొత్త ప్రభుత్వం దానిపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది. సన్న బియ్యమే పంపిణీ చేయాలి రేషన్ షాపులలో అని చెప్పి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ హాస్టల్స్లో సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుంది పిల్లలకి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సన్న బియ్యం లేవు హాస్టల్స్లో, దొడ్డు బియ్యమే ఉండేది. ఆ దొడ్డు బియ్యంలోనే పురుగులు వచ్చిన అన్నమే తినేది హాస్టల్ పిల్లలు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు దాన్ని తీసుకొచ్చారు, సన్న బియ్యం హాస్టల్ పిల్లలకి వండి పెట్టాలని చెప్పి. ఇదే పద్ధతిని ఇప్పుడు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయాలి రేషన్ షాపులో అని ఒక స్కీమును తీసుకుంది, దానిపైన చర్యలు చేయాలి. అట్లా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటే ఈ ఫోర్టిఫైడ్ కాదు, ఇది కాదు మాఫియా మొత్తం కనుమరుగైపోద్ది. అది తీసుకోవాలి తప్ప మీరు ఎన్ని చర్యలు తీసుకున్నా దండగే.